హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ బారూస్ జర్నీ. అందరూ ఎలా ఉన్నారండి? సో ఫస్ట్ డే డ్రైవింగ్ క్లాస్ అనమాట. సో దాని గురించి నేను మాట్లాడతాను. అంతకన్నా ముందు చాలామంది బైక్లో నన్ను చాలా డౌట్స్ అడుగుతున్నారు. అందరికీ నేను ఈ వీడియోతో నేను క్లారిటీ ఇస్తాను. సో మీకు ఏ బైక్ కొనాలి, ఏ బైక్ మీద కొత్తగా డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ఏ బైక్ యూస్ చేస్తే బెటరు, ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో దానికి ఏమైనా ఆన్సర్స్ కావాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఖచ్చితంగా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. సో అందరు నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, బైక్ అన్నిటిలో స్కూటీస్ బైక్ అన్నిటిలో మంచి బైక్ ఏది అని అడుగుతున్నారు అనమాట. ఎక్స్పీరియన్స్ కొద్ది చెప్తున్నా, ఇంజన్ కెపాసిటీ తెలుసు కాబట్టి చెప్తున్నా, కొన్ని సంవత్సరాలుగా నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నా. యాక్సిస్ 125ని మించిన బండి అయితే లేదండి. నెంబర్ 1 అయితే యాక్సిస్ 125. ఆ తర్వాతే ఇంకేదన్నా. నేను యాక్సిస్ డ్రైవ్ చేసా, జూపిటర్ చేసా, పెప్ చేసా, జస్ట్ చేసా, ఎంటర్ చేసా, యాక్టివా కూడా ఒకసారి చేసా. సో ఆల్మోస్ట్ టీవీఎస్ అన్నీ చేశాను అనమాట. అన్ని బైక్స్ నేను ట్రై చేసినప్పుడు నేను ఎక్స్పీరియన్స్ కొద్ది చెప్తుంది ఏంటంటే, ఇంజన్ కెపాసిటీ చాలా బాగుంటుంది యాక్సిస్కి. సో కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా సరే యాక్సిస్ని నేను ప్రిఫర్ చేస్తాను. కానీ మీకు నేను ఎంత చెప్పినా మీ కళ్ళు ఆటోమేటిక్గా ఈ విధంగా జస్ట్, పెప్పు ఇలాంటి చిన్న చిన్న బండ్ల మీదకే పోతాయి. అది ఎందుకో కూడా నేను చెప్తాను. సో పెద్ద బండి చిన్న బండి అనే దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఏంటంటే, నేను కార్ డ్రైవింగ్ మా బ్రదర్ దగ్గర నేర్చుకున్నాను అనమాట. స్టార్ట్ చేసింది మా బ్రదర్ దగ్గరే. అప్పుడు మా బ్రదర్కి ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చు, కొంచెం చాలా అప్పటికే ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పుడు ఆయన ఏమనేవారంటే, మనకి షిఫ్ట్, డిజైర్, ఇతియాస్ ఇట్లాంటివి బాగుంటాయి, మనకి కంఫర్ట్ ఉంటుంది, మైలేజు, మెయింటెనెన్సు అన్నీ బాగుంటాయి అని చెప్పేవాళ్ళు. కానీ నేను వింటానా? కొత్త కదా. నా కళ్ళు ఎప్పుడు ఆల్టో 800, జిన్ను, ఇయాను, నానో ఇట్లాంటి వాటి మీదకే వెళ్ళేదనమాట. ఎందుకంటే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా, అది బైక్ కావచ్చు, కారు కావచ్చు, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎంతన్నా చెప్పండి, కానీ మనకి చిన్న కార్లు, చిన్న బళ్ళు వాటి మీదకే వెళ్తుందనమాట. అమ్మో ఇంత పెద్దదా, అమ్మో ఇంత వెయిటా, అమ్మో ఇంత వెడల్పు ఉన్నది, మనము తిప్పాలంటే ఎట్లా అవుతుంది, దాని రౌండ్ తిప్పాలంటే మనకి సరిపోద్దా రోడ్లో, ఎన్నో డౌట్స్. బైక్లో అయితే ఇంకంత బరువు మోయగలుగుతామా, మనం హైట్ ఉన్నామా, సంథింగ్ ఇవంతా కేవలం మనకి డ్రైవింగ్ వచ్చే వరకే. ఆ తర్వాత మనకి ఆటోమేటిక్గా పెద్ద బళ్ళే యూజ్ అవుతాయి, కంఫర్ట్ ఉంటాయి. సో కాబట్టి బైక్ కొనాలనుకుంటే గమ్మునే యాక్సిస్ తీసేసుకోండి. నేర్చుకోవడానికి మాత్రం కొన్ని రోజులు చిన్న బండ్ల మీద ప్రాక్టీస్ చేయండి సెకండ్స్లో. ఆ తర్వాత కొత్త బండి అంటే మాత్రం కన్ఫామ్గా యాక్సిస్ తీసుకోవడమే ది బెస్ట్. మైలేజ్ కూడా బాగా ఇస్తుందండి. చాలామంది అంటారు టీవీఎస్ వాళ్ళు ఇస్తాయి సంథింగ్ అని. ఏం పర్లేదు, యాక్సెస్ కూడా మంచి మైలేజ్ ఇస్తుంది. ఇంజిన్ కెపాసిటీ అయితే అస్సలు చెప్పలేమన్నమాట. నా బైక్ యాక్సెస్ ఒక టైంలో దారిపోయిందండి. 3 months తర్వాత దొరికింది. 3 months అది ఇంజిన్ ఆఫ్లో ఉందన్నమాట. నేను వెళ్ళి 3 నెలల తర్వాత బండి స్టార్ట్ చేశానండి. అది ఇంకా ఏ బండి అన్నా సరే ఖచ్చితంగా అది స్టార్ట్ అయ్యిండదు. యాక్సెస్ 125 కాబట్టి 3 months తర్వాత నేను కీస్ పెట్టి స్టార్ట్ చేసిన వెంటనే స్టార్ట్ అయ్యి ఇంజిన్ అందుకునిందండి. అది ఇంజిన్ కెపాసిటీ యాక్సెస్కి. సో ది బెస్ట్ బైక్ ఈజ్ యాక్సెస్ 125. నేను చెప్పేదైతే అదే. ఇంత చెప్పినా నాకు తెలిసి మీరు చిన్న బళ్ళే ఉంటారని ఇలాగ జస్ట్ ఇదే చెప్పాను. ఫైనల్గా జస్ట్ కొన్నారు, ఎందుకంటే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు కాబట్టి. సో ఫ్యూచర్ని ఆలోచించి చెప్తున్నాను, ఆ తర్వాత మీ ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.